ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచన భాగము. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పందెపు రంగములో నిలబడి సహింపు యుద్ధాన్ని చేసిన దేవా, అటి భాగ్యం మాకు అందరికీ దయచేయమని, సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడని యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో స్వార్థికుడు యోహాను గారు వ్రాసినటువంటి మాటను బట్టి ఫాదర్ ఎం దేవదస్సయ్య గారు ఆయన తన వర్తమానములో తెలియచేసిన మాట పందెపు రంగము, సహింపు యుద్ధము. ఏంటి చెప్పండి? పందెపు రంగము, సహింపు యుద్ధము. ఏమిటి పందెము అంటే, యేసువారు మాట్లాడుతూ ఉన్నారు, నా శరీరం అనే దేవాలయమును పడగొట్టండి. ఈ మాటలో యేసుప్రభు వారు యూదులతో పందెం వేసినట్లుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. యూదులతోనే కాదు కానీ అందరితో కూడా మరి పందెం వేసినట్లుగా లేఖన భాగములో మనము చూడగలిగాం. ప్రియులరా, ఆయన అంటున్నాడు, ఈ దేవాలయము, ఈ శరీరం అనే దేవాలయం, మనతో కూడా ఆయన స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మనం అర్థం చేసుకుంటే మనిషి యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయము. ఆయన ఇంత స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, ఈ దేవాలయమును పడగొట్టండి. ఆయన మాట్లాడే మాట వారికి అర్థము కాలేదు కానీ ఆయన స్పష్టంగానే మాట్లాడారు. ఈ శరీరం అనే, నా శరీరం అనే దేవాలయమును మీరు పడగొట్టండి. పందెం వేసేటప్పుడు పడగొట్టి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది అని ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు గెలుస్తానో, మీరు గెలుస్తారో, నేను గెలుస్తానో అన్నట్లుగా పందాన్ని ప్రభు అక్కడ మరి పందెపు కూటము వల్లే యేసుప్రభు వారు పందెములో నిలబడ్డట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులరా, పందెం వేసిన ఆయన పందెములో చాలా స్పష్టంగా గెలవడానికి గల కారణం ఏమిటి అంటే సహించుకొనుట. మన యొక్క పాఠములో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సహింపు. ఏముండాలట? సహించుకొనుట. దేనిని సహించాలి? దేనినైనా సహించాలి. దేన్ని సహించాలట? దేనినైనా సహించాలట. 1 కాదు, 2 కాదు, ఎన్నైనా కూడా ఏం చేయాలమ్మా? సహించాలి. అలా సహించారు కనుకనే ప్రభువారు ఇప్పుడు ఏం చేయబడ్డారంటే గెలుస్తూ ఉన్నారు. లూకా సువార్తలో ప్రియులరా, అపవాదితో వేసినటువంటి పందెమును కూడా మనము చూడవచ్చు. లూకా సువార్త 4వ అధ్యాయములో 2వ వాక్యములో అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. ప్రియులారా, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగ్గునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా సాతానుతో సవాల్. అపవాది చేత ప్రభువారు శోధింపబడుతూ ఉన్నా, ఒక ప్రక్కన ఆకలిగా ఉన్నా కూడా సైతాను మీద అసలు పాపం తెచ్చిపెట్టిందే సైతాను కాబట్టి వాడి మీద కూడా ఏం వేస్తున్నాడు దేవుడు అంటే పందెం వేస్తున్నాడు. సైతానా, నీ ఇష్టం వచ్చినట్లు నన్ను చేయొచ్చు. సైతానా, ఎవరు గెలుస్తారో చూద్దు కానీ అని చెప్పి ప్రభువారు అంటున్నారు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించాడు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించాడు. ఎంత స్పష్టముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనము ఆలోచన చేసినప్పుడు ప్రియులరా, దైవజనులు దేవదస్సయ్య గారు వ్రాసినటువంటి పుస్తకములో మరింత స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులరా, మరి సమస్తమైన పాపముల మీద కూడా ప్రభువారు ఏం వేశారంటే పందెము వేశారట. పాపాల మీద కూడా ఆయన ఏం వేశారు? పందెం వేశారు. పాపాలు ఏం చేశాయి అంటే నరక ప్రాప్తులనుగా చేస్తూ ఉంటాయి. పాపాలు ఊరికే ఉండలేదు, కానీ పాపాలన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషిని నరకములోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి యత్నం చేస్తున్నాయి. అలాంటి పాపములతో ప్రభువారు పందెం వేస్తూ ఉన్నారు.
ఏమని పందెం వేస్తున్నారంటే తలంపు పాపము, మాటలో ఉన్న పాపాలు, క్రియలో ఉన్న పాపాలు, అన్ని పాపాల మీద కూడా ఆ ప్రభువారు ఏమని అంటున్నారండి, ఓ పాపములారా నన్ను శోధించడానికి మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. మనవలే ఆయన ఏం చేయబడుతున్నాడంటే శోధింపబడతా ఉన్నాడు. మనకి బదులుగా శోధింపబడ్డాడు, కానీ పాపములో ఆయన పడిపోలేదు. మనమైతే వెంటనే పాపములో పడిపోతాం. కానీ ప్రభు అట పాపములను గురించి మరి ఏం చేస్తున్నాడు అని అంటే చింతించాక వాటి మీద మరి ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు, వాటిని ఆయన గెలుస్తూ ఉన్నాడు. పాపముల ఫలితములు గెలిచినాడు రక్షకుడైన యేసువారు. పాపముల ఫలితములు గెలిచినావు, పాపముల ఫలితములు గెలచినావు రక్షక, నా వందనాలు శ్రీ వందనాలు. పాపాల వల్ల కలిగే ఫలితాలు అవన్నీ కూడా యేసుప్రభు వారు ఈ పందెములో గెలిచారు. ఆయన రక్షకుడు అని రుజువు చేశారు. ఇంకా మనం చూసినట్లయితే పాపం వల్ల వచ్చిన ఫలితాలు ఏమిటి అంటే ప్రియులరా, పాపం వల్ల ఏమొస్తున్నాయి ఏమో, పేదరికం ఎందువల్ల వస్తుంది, జబ్బులు ఎందుకు వస్తాయి, ఇబ్బంది ఎందుకు వస్తుంది ప్రియులరా, అప్పులు ఎందుకు కలుగుతున్నాయి, ఇవన్నీ కూడా పాపము యొక్క ఫలితం, పాపము తీసుకొచ్చినటువంటి ఫలితం. దాన్ని ఒక్క మాటలో చాలా స్పష్టంగా ప్రభువారు అన్నారు, పాపమునకు వచ్చు జీతం మరణం. ఈ మరణానికి సంబంధించినవి అన్నీ కూడా జబ్బు వచ్చినా పాపం వల్లే, ఇబ్బంది వచ్చినా పాపం వల్లే, పేదరికం కలిగినా పాపం వల్లే, అప్పుల పాలైనా పాపం వల్లే. అంటే చేయకూడనివి చేసి పాపం వల్ల తెచ్చిపెట్టుకున్నవన్నీ ఈ ఫలితాలన్నింటినీ కూడా ప్రభు అయిన యేసయ్య అంటున్నారు, ఓ పాప ఫలితములారా రండి, నేను మిమ్మల్ని గెలవగలను అనట. వాటి మీద ప్రభువారు పందెం వేసినట్లుగా ఎంతో స్పష్టంగా ఈ రోజున మనము చదువుకుంటూ ఉన్నాము. తీక్షణంగా ఆలోచించినట్లయితే పాపం వల్ల చెడినటువంటి లోకాన్ని రక్షించుట కొరకు, ఈ పాప ఫలితములను జయించుట కొరకు యేసుప్రభు వారు పందెపు రంగములో ఆయన సహింపును ఆయన వహించిన వారై ఉన్నారు. ఇంకా మనం చూస్తే దెయ్యాలు కూడా ఎదురుగా వచ్చి ప్రభువారిని అంటున్నాయి. దెయ్యాలు అనేకములు, ఒక దెయ్యం కాదండి. మీరు అనుకోవచ్చు ఆది సర్పం, ఘట సర్పం, మరి కుయుక్తి కలిగినటువంటి ఆ సర్పం ఒకటే అనుకుంటున్నారేమో, కాదు. అది చాలామందిని జొట్టుగా చేసుకొని చెడిపోయింది కాక అనేకులను చెడిపి తనకంటూ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా ఒక జొట్టుగా వచ్చాట ప్రభు మీద ఎగపడినటువంటి ఆ విధానమును ఆయన జయిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, అవన్నీ కూడా ఏకదాటిగా వచ్చి ప్రభువుని ఏదో చేద్దాం అనుకున్నా కూడా వాటేటికి కూడా ప్రభువు భయపడలేదు, జంకలేదు. దెయ్యములారా రండి చూసుకుందాం అంటున్నాడు ఆయన. యేసు ప్రభు ఒక్కరే, కానీ దెయ్యాలు ఎన్నట జొట్టు. వాడు జొట్టు అంతటినీ తీసుకొచ్చేసాడు. ఏమండి, మంచివాడు ఒక్కడే ఉంటాడు, చెడినవాడు ఒక్కడ ఉండడండి. వాడికి సహాయకులు చాలామంది ఉంటూ ఉంటారు. లంచగొండులు, శత్రుమూక చాలామంది ఉంటారు. అపహాసకులు, దోషకులు, దుండగులు, శత్రుత్వం పూనుకున్నారు అంటే వాళ్ళ తరపున ఎంతోమంది ఉంటారు. నింద వేయడానికి చాలామంది కాలు దూతూ ఉంటారు. సాతానుగాడి లక్షణం ఏంటంటే మరి ఇంతమందిని కూడా జట్టు చేసుకుని ప్రభు మీదకి ఎగబడడానికి వచ్చినా కూడా దైవజనులు ఎంత చక్కగా రాశారు. ప్రభువారు అన్నారట, ఓ దెయ్యములారా మీరు ఎంత ఎదురుగా వచ్చినా కూడా నేనే గెలుస్తాను. ఎవరు గెలిచారట? ప్రభువే గెలిచారు. సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు,
దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ప్రియులారా, అన్నింటినీ కూడా ఆయన ఏం చేశారంటే గెలుస్తున్నారు. సాతాను గెలిచినట్టుగా ఒక కోణంలో చూస్తే సరిపోదు ప్రియులారా. సాతాన్ని ప్రభు ఏం చేశారు? గెలిచారు. అన్నింటినీ గెలిచాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన శత్రువులు కూడా అప్పుడు ప్రియులారా శత్రువులను ఓడించాడు. ఎలాగా మీరు అనుకోవచ్చు. శత్రువులు వచ్చారు, అక్కడ అడిగారు, ఎవరండి ఇక్కడ యేసయ్య అని అడిగారు. ప్రభువారు అన్నారు, అబ్బాయి నేనే అన్నారండి. అక్కడ వారు ఏమైపోయారు? ఓడిపోయారు. వారికి తెలియదు. ఆ మాట గట్ట కాళ్ళు వెనక్కేసి అమాంతంగా పడిపోయారట. చూడండి ప్రియులరా, మీరు అనుకోవచ్చు బహుశా నేనే అని పట్టబడ్డాడే కానీ తప్ప మరి ఓడిపోయాడే కానీ గెలిచాడని మీరు అంటారేంటి అనుకోవచ్చు. ఆయన మాటలోనే ఏం చేశాడంట? గెలిచాడు. పారిపోతే ఓడిపోయిన వాడు అవుతును, కానీ ఆయన డంకా లేకుండా చెప్తున్నాడు నేనే అని. వారికి ఏం చేయబడ్డాడు? ఆయన పట్టబడ్డాడు. ఆయన అంటున్నాడు ప్రియులారా, ఇదిగో రండి అంటున్నాడు. ఇంకా చూసినట్లయితే ఇస్కరియోతు యోధా కూడా అక్కడ ఉన్నప్పుడు ప్రభువారు అన్నారట, చెలికాడా నువ్వు చెయ్యాలి అనుకున్నది ఏంటో చేసేసేయి. ఏమన్నారండి ప్రభువారు? చెలికాడా నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇదిగో అదే చేసేసేయి అన్నట. చూడండి ప్రియులరా, ప్రభువారు తప్పించుకోలేదు, పారిపోలేదు, కానీ చక్కగా నిలబడట ఆయన గెలిచారు. అంతకు మించి ప్రియులరా, కయప సన్హెద్రిము పంచాయతీ యొక్క కోర్టుల్లోనికి కూడా ఆయన వెళ్ళారు. పారిపోవాలి కానీ పారిపోలేదు ఆయన. అక్కడ వారిని కూడా ఏం చేశాడంట? గెలిచాడు. వారు చేయవలసిందంతా చేసేసారు. వారు ఆయనను నాశనం చేయలేకపోయారు. ఆయన ఏం చేశారంట? గెలిచారు. గాయాలు పొందారు, రక్తం గార్చారు. అయినా కూడా ఆయన ఏం చేయలేదంటే తప్పించుకోలేదు. భూస్థాపనప్పుడు కూడా నేను వెళ్ళను, సమాధి చేయబడను అని అనలేదు, కానీ అక్కడే ప్రభువారు ఏం చేశారట? చక్కగా గెలిచారు. ఎందువలన గెలిచారంటే, ఒకటి ప్రియులరా సహించుకోవడం వల్ల ఆయన గెలిచారు. రెండు, తప్పించుకోలేదు కాబట్టి ఆయన గెలిచారు. మనమైతేనో ఏదో దారి వెతికేసుకుంటాం, అవునా కదండి? ఏదో దారి, ఈ దారి కాకపోతే ఇంకొక దారి, ఎలాగోలాగున తప్పించేసుకోవాలి. మన మీదకి ఏదైనా వస్తుందంటే తప్పించుకునే మార్గం ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ దారిని వెళ్ళిపోతూ ఉంటాం, తప్పించుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అలాగా చేయలేదు. ఒకటి సహించుకున్నారు, రెండు నిలబడ్డాడు. తప్పించుకోలేదు కానీ స్టాండర్డ్గా అలా నిలబడిపోయారు. దానివల్ల ఆయన జయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున ప్రియులరా, సిలువను ధ్యానించడానికి వచ్చాం. మనం అందరం కూడా దేన్ని ధ్యానిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తు యొక్క విలువైనటువంటి ప్రేమను మనం జయిస్తూ ఉన్నాం. అసలు సిలువను గూర్చినటువంటి విషయాలు మనము చాలా వరకు ధ్యానం చేస్తాం. ఇంకా మనము అర్థం చేసుకోవాల్సిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, సిలువకు ఇంత గొప్ప విలువ రావడానికి గల కారణం ఏంటంటే, సిలువ ఎవరిని వేసేవారట? ద్రోహులైన వారిని, ఏమండి రాజకీయంగా భయంకరమైనటువంటి స్థితిలో ఉండి ద్రోహ కార్యాలు చేసిన వారిని, మరి అంధకారమైనటువంటి స్థితిలో మగ్గిపోతున్నటువంటి వారిని, అంత భయంకరమైన స్థితిలో ఉన్న వారిని ఏం చేసేవారంటే, మహాబందిపోటు దొంగల్ని ఏం చేసేవారట? సిలువ వేసేవారట. సిలువ అంటే మీకు ఏంటో అనుకుంటున్నారు, ఆసామాసి అనుకుంటున్నారు. సిలువ వేయడం అని అంటే చాలా చిత్రహింస. ఎలా అనుకుంటున్నారేమో బహుశా. ఒక వ్యక్తిని పట్టుకున్నారంటే ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి యెరూషలేము వీధులంతా కూడా ఆ సిలువ పైన పెట్టట, అదంతా కూడా వారు నడిపించేవారట. ఆ బరువుకే ప్రాణం సగం చేస్తారు. అయితే తర్వాత ఏం చేసేవారంటే, ఆ సిలువ మీద చేతులు కాస్త అడ్డకర కట్టేసేవారు, నిలువుకర మీదేమో రెండు కాళ్ళు కట్టి మరి వాళ్ళు మేకులతో కొట్టేవారు. కొంతమందిని కట్టేవారు, కొంతమంది కొరడాలతో కొట్టేవారు. ఇలా మీరు అనుకున్నట్లుగా కాదు, కానీ సిలువ అంటే ఆ సిలువ మీద చూడండి ప్రియులారా, అలానే వదిలేసేవారట. ఏం చేసేవారండి? కొంతమంది ఆ దెబ్బకి భయంతో ప్రాణాలు కోల్పోతారు.
కొంతమంది ప్రాణాలు కోల్పోరు, అలానే ఉంటారు. ఊపిరిపోదు, ఊపిరి రాదు అన్నట్లుగా భయంకరంగా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు, వాళ్ళు ఎంతకాలం ఉంటే అంతకాలం ఆ సిలువ మీదనే చచ్చే వరకు అలా ఉంచేవారట. అంత భయంకరమైన సిలువ. ఈ రోజున మనందరం కూడా సిలువ 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 సిలువ, ఎంత విలువ వచ్చేసిందో చూడండి ప్రియులారా. ఒకప్పుడు సిలువ అంటే వాళ్ళకి హడల్, ఎంత భయం అంటే చూడండి ప్రియులారా, సిలువేస్తున్నారంట ఎవరిని, ఫలానా ద్రోహిని అనుకునేవారు. ఆ దారిని వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉండేవారు. అలాంటిది ప్రియులారా ఈ రోజున రాజద్రోహులకు వేయబడినటువంటి సిలువ, భయంకరమైన బందిపోటు దొంగలకు వేయవలసిన సిలువ, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం చేశారట, భరించారు. అటువంటి సిలువకి రోజున ఏమొచ్చిందంటే విలువ వచ్చింది. యేసు ప్రభువారు పొందినటువంటి సిలువ ఘోరాతి ఘోరమైనటువంటి సిలువగా మనం చూడగలుగుతా ఉన్నాము. సిలువ మరణం విధించబడినటువంటి మరి నేరస్తుడు ఎవరైతే ఉంటాడో అతనే సిలువని ఏం చేయాలంట, మొయ్యాలట. ఇంకెవరు మోయడానికి వీల్లేదండి. చూడండి, యేసు ప్రభువారు సిలువ మోసేటప్పుడు కూడా ఒక వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఎంట్రీలోనే ఏమైపోయాడు, అనగా తన పైన ఉన్న వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఎవరైనా, కురేనీయుడైన సీమోను. పిల్లలు అంత భయంకరంగా ఉండేదంట సిలువ. మరి సిలువను అంతగా మరి ఈ రోజున మనం తలంచుకుంటా ఉన్నాం, ధ్యానించుకుంటున్నాం. సిలువ అంటే ఏమిటి అని మనము అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయన మనతో ఏం మాట్లాడనయ్యున్నారో ఈ రోజున వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, సిలువను నేను పొందాను కాబట్టి అలాంటి రకమైనటువంటి సిలువ మీకు లేదు, కానీ ప్రభువారు చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, ప్రతిరోజు మీరేం చేయాలంటే వాక్యమే చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము, శిష్యులైన వారిని కూర్చోబెట్టుకొని ఆయన చక్కగా ఈ మాటలన్నీ కూడా ఆయన మరి విశదపరిచారు. 34వ వచనం, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, ఎవరిని పిలిచారటండి, శిష్యులైన వారిని పిలిచారు, జన సమూహాన్ని కూడా తన దగ్గరికి పిలుచుకున్నారు. ఆయన అంటున్నాడు కదా, నన్ను వెంబడింపగోరువాడు, ఎవరిని వెంబడించాలనుకుంటున్నాం, ఎవరైనా యేసువారిని వెంబడించాలి అని అనుకుంటే గనుక వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏమంటే ఏం చేయాలంట, వెంబడించుట అనేది మనం కలుగుండాలంటే ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుని ఏం చేయాలి, తానా సిలువని ఎత్తుకొని. ఏమండి, ప్రమీల సిలువ ఇంకొకరు ఎత్తుకోవడం కాదు, ప్రమీల సిలువ ప్రమీలే ఎత్తుకోవాలి. ఎవరి సిలువ వాళ్ళే ఎత్తుకొని, క్రీస్తుని వెంబడించాలనుకుంటే నా సిలువని నేను ఎత్తుకుని ప్రభువుని ఏం చేయాలంటే వెంబడించాలట. వాక్య లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువారు అంటున్నారు ఉపేక్షించుకొనుట అంటే ఏంటి, తన్ను తాను త్యజించుకొనుట అనగా తన్ను తాను కాదు అనుకోవడం, తన్ను తాను కాదనుకోవడం. ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత, ప్రభువుకి ఇవ్వాలి. ఒక విషయాన్ని చూస్తే తనలో ఉన్న సుఖాలన్నీ కూడా ప్రక్కన పెట్టేయాలి. ప్రభుని వెంబడించడం అంటే ఆసామాసి కాదు. మనం అనుకుంటున్నాం చక్కగా బైబిల్ పట్టుకుంటున్నాం, హుందాగా అందంగా రెడీ అయిపోయి గుడికి వెళ్ళడం కాదు. యేసువారిని వెంబడించడం అంటే కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, కరువైన, ఉపద్రవమైన, పౌలారు అంటారు ఏది ప్రభు ప్రేమలో ఉండి నన్ను ఎడబాపనేరదు అని చాలా వక్కానించి ఆయన మాట్లాడాడు. ఎందుకు అనంటే యేసు ప్రభు వారిని వెంబడించే వారికి హుందాతనం ఉంది. ఎందువల్ల ఉందంటే సహింపు వల్ల, తగ్గింపు వల్ల, ఉపేక్షించుకోవడం వల్ల, తాను కాదనుకోవడం వల్ల, సుఖాన్ని త్యజించడం వల్ల అప్పుడు వస్తుందంట హుందాతనం. అంతేగాని నేను కాబట్టి అంటే కనుక అదంతా కూడా ఏమైపోతుంది, ప్రభుని వెంబడించడం కాదు, మనల్ని మనం హెచ్చించుకోవడం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, సుఖాలన్నీ కూడా ఏం చేయాలంట, ప్రక్కన పెట్టేసేయాలట. సిలువను ధ్యానించడానికి 40 దినాలు సరిపోదని పెద్దలు అన్నారు. 40 దినాలని ఏర్పాటు చేశారు. 40 దినాలు కాదు, ఎన్ని దినాలు కూర్చున్నా సిలువను తలచే కొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరైపోతుందన్నారు భక్తులు. ఎంతగా ధ్యానించినా కూడా సిలువలో ఉన్న మర్మాలు ఇంకా బయటకు వస్తూనే, ఊరిడి ఓటలా వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రియులు ఎన్ని దినాలు ప్రభు దగ్గర కూర్చున్నా కూడా మనకు చెప్పవలసిన పాఠం ఏంటి అని అంటే, నిన్ను నీవేం చేసుకోవాలంటే ఉపేక్షించుకోవాలి.
తగ్గించుకోవాలి. ఈ స్వభావం లేని మనం ఎన్ని ఆశలు వేసినా, బైబిల్ పట్టుకుని గుడికి వచ్చినా వ్యర్థం. ఇందాక మీరు చదివిన మాటలు మీరు అర్థం చేసుకోగలిగితే మీ నోట బూతులనే మాటలు రాకూడదు. వాటన్నింటినీ కూడా విసర్జించాలి. కోపం రాకూడదు, ఆగ్రహం పడకూడదు. ప్రియులరా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మానవుడు విసర్జిస్తాడు, అసలైన మానవుడు, దేవదయ్య చెప్పిన మానవుడు దైవ మానవుడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటు కాగలడో, కానక పడినా వానిని దైవా మానవునిగా జేయంగా, శ్రమలు పరమా శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటు కాగలడో. నేను ఇలానే ఉంటాను, అందరూ మానవులే, కానీ మనం ఏ దైవత్వములోనికి పోల్చబడాలో ప్రభువు చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. దైవ మానవులముగా మార్చబడ. అందరూ మానవులే, కానీ శ్రమలు పొందిని సహింపుగలిగిన వారే, యుద్ధమందు గెలిచిన వారే ఏ మానవుడు అవుతాడట? దైవ మానవుడు కాగలడు. దైవ మానవులు దైవ స్వరూపం మనకి ఇవ్వడానికి గాను ప్రియులరా, మరి కీర్తనకారులు 82వ కీర్తన 6వ చరణంలో చక్కగా రాస్తారు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే చెప్పి ఉన్నానన్నారు ప్రభుల వారు. ఏమై ఉన్నారట? దైవముతో ఆయన సమానుభావం హక్కునివ్వడానికి ఈ రోజున మనందరికీ ఏ స్వభావాన్ని నేర్పిస్తున్నాడంటే, సింహపు స్వభావం కాదు, తోడేలు స్వభావం కాదు. ఏమండి, ఎలాంటి స్వభావం అట? గొర్రె పిల్లలాంటి తగ్గింపు స్వభావాన్ని కూర్చోబెట్టి, శిష్యులారా ఇలా రండి, జనసమూహం రండి అంటూ యేసుప్రభు వారి వారి దగ్గరికి కూర్చోబెట్టి అంటున్నారు, నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే గనక 1,00,000 రూపాయలు ఇస్తాను, నన్ను వెంబడించండి అని అనలేదండి. మీ కొరకు దాసి ఉంచిన ఆస్తి అంతా మీకే, రండి దాన్ని స్వతంత్రించుకోండి. కానీ మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఒక చెంప మీద మిమ్మల్ని ఎవడైనా కొడతాడు, రెండో చెంప ఖాళీగా ఉంచొద్దు, దాన్ని కూడా ఇదిగో బాబు ఏం చేస్తావు నీ ఇష్టం అనాలట. ఈ రోజున సైతానుగాడు ఎదురుగా వచ్చి అంటున్నాడు, ఇదిగో నీ అంతు చూస్తానంటున్నాడు, రా చూస్తావా చూడు అన్నాడు, కానీ పారిపోలేదు ఆయన. కొడితే కొట్టనిచ్చాడు, తిడితే తిట్టనిచ్చాడు, ప్రియులరా చంపితే చంపనిచ్చాడు. అలాంటి ప్రేమను కలిగినటువంటి మనలో ఎక్కడుందండి క్రైస్తవ్యం? కాలు దువ్వుతున్నావు, ఒకసారి ఆలోచన చేసుకో. పందానికి కాలం దువ్వడం మంచిదే, కానీ అన్యాయంగా దువ్వడం అది చాలా భ్రష్టత్వానికి గురి చేస్తుంది. అందుకని ఎవరికి వర్తించవలసిన వాక్యాన్ని వారికే వర్తించేటట్టుగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సిలువను ధ్యానం చేస్తున్నాం, సిలువ ధ్యానాలు 40 రోజులు చేస్తున్నాం అంటే కుదరదు. కానీ మనం ఏం చేయాలంట? ఉపేక్షించుకో. మనం కాదనుకో, నేను కాదు, నా మీద ఎన్నో నిందలు వస్తూ ఉంటాయి, అయినా కాదు, ప్రభు కొరకు నేనేమైనా చేయగలను అనుకోవాలట. శరీరం మీద గాయాలు తగులుతూ ఉన్నాయి, అయినా కూడా నాలో ఉన్న ప్రభువుని చూస్తే, ఆయనను చూసిన అంతయు సరి అవును. ఉమ్ములోసారి ప్రభు మీద ఎవరి కొరకు తుడుచుకున్నారు? ఇందాక దేవదయ్య వర్తమానంలో చక్కగా చదువుకున్నాం. సిలువ మీద ఉండట యేసుప్రభు వారు ఎవరిని తలంచుచున్నారు అంటే మరియమ్మ గారినే కదా, శిష్యున్నే కదా అని మనం అనుకుంటున్నాం. కాదు ప్రియులరా, గత కొన్ని సంవత్సరాల యాండ్ల క్రితమే, 2024 సంవత్సరాల క్రితమే ఆయన నిన్ను నన్ను ఆ సిలువ మీద ఏం చేశాడంట? తలంచుకుంటున్నాడట. మనకు తెలుసా ఈ మాట? మనం నమ్ముతున్నామా ఈ మాట? ఆయన నిన్ను నన్ను జ్ఞాపకంలో చేసుకొని, ఇదిగో నేను లోకములోనికి పంపిస్తున్నాను, నువ్వు చేసే పనులను బట్టి నేను నిన్ను సహిస్తున్నాను, ఆయన నన్ను భరిస్తున్నాడు, ఆయన నన్ను ఓర్చుకుంటున్నాడు, ఆయన నన్ను సహిస్తున్నాడు కాబట్టే నాకు ఈ బ్రతుకు ఏర్పడింది. కానీ తప్ప లేకపోతే మనం ఇలాగ కూర్చునే అర్హత మనకి లేదు. మనం అనుకుంటాం శిష్యునండి తలంచుకున్నాడు. కాదు ప్రియులరా, మరియమ్మ గారినండి కాదు, అందరినీ చూసి తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. అండ్ అందరిలో అక్కడ ఎవరు
జ్ఞాపకం చేసుకుని మనము బ్రతకవలసిన వారమే. మనలను ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి యున్న సంగతి, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి యున్న సంగతి, మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ చేయు కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మంటివారమైన మన మీద ఎంత ప్రేమ చూడండి ప్రియులారా. తల్లికుందా ఇలాంటి ప్రేమ? మనల్ని కన్నటువంటి తండ్రికి ఉందంటారా? మనం కట్టుకున్నవాడు కానీ మనం కనుక్కున్న బిడ్డలు కానీ ఇలాంటి ప్రేమ ఎక్కడ ఎవరు కూడా చూపించలేరు. మనం అనుకుంటాం ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎలా రుణం తీర్చుకోవాలి అనుకుంటాం ప్రియులారా. కానీ అంతం వరకు ప్రేమించిన వాడు ఒక్క యేసువారు మాత్రమే. ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమకు, అపారమైన ప్రేమకు అవధులు లేవు. అంత గొప్ప ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. సిలువలో కూర్చుని కూడా, అంత శ్రమలో కూడా, అంత సిలువ యాతన పడుతూ కూడా, మరణానికి సిద్ధపడుతూ కూడా ఎవరిని తలంచుకున్నాడంట? అమ్మ జ్ఞాపకం చేసుకోండి, రోజు తలంచుకోండి. యేసయ్య నన్నే తలంచుకుని ఉన్నాడు. మనం అనుకుంటున్నాం నేను కాబట్టి వెళ్ళిపోతున్నాను, కయ్యానికి కాలు దువ్వేస్తున్నాం. కానీ నీ కొరకు నా కొరకు ప్రభు ఏమవుతున్నారండి? ఆలోచన చేస్తున్నావా? అందుకే దేవదాసయ్య గారు అన్న, నీ వాడే ప్రతి మాట నువ్వు మర్చిపోతావు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. నీ నోట రాకూడనివి ఏవి రాకూడదు. ఉండకూడదు ఏదైతే ఉందో దాన్ని తీసి బయట పారేసి, నీవు నాదానవు, నిన్ను నా సొత్తుగా చేసుకోవడం కొరకు నా రక్తమంతా నేను ఒలికించాను. ప్రభువారు మనకి చక్కని పాఠాన్ని, శిష్యులైన వారినే కాదండి జనసమూహాన్ని కూడా కూర్చోబెట్టి ఆయన అంటున్నారు, ఇదిగో నా ఆస్తి మీకే రాసిస్తున్నాను, రండి నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి అనుకుంటున్నారు కదా. నన్ను వెంబడించాలనుకుంటే ఎవడికి వాడే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఈ మాట విని చాలామంది వెళ్ళిపోయి ఉండొచ్చు బహుశా, అంతే కదండి. మాట కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? ఏమ్మా కష్టంగా ఉందా, ఇష్టంగా ఉందా? చాలా కష్టతరం. చెప్పడానికి ఈజీనే కానీ అనుభవించడమే కష్టతరం. ఉపేక్షించుకోవాలంట అని ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారో బహుశా. మనకు కూడా మంచి త్వరగా ఎక్కదు. చాలామంది మరి చూడండి మూతి తిప్పుతూ ఉంటారు, అలా అంట ఇలా అంట అంటారు. యేసు ప్రభువారు అలా మాట్లాడుతూ ఉంటే చూడండి పిల్లలు, జనసమూహం అలా వింటూ ఉంటే అక్కడ ఏం జరిగింది అని అంటే ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటున్నాడు? తన ప్రాణమును రక్షించగొనుగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాని రక్షించుకొనును. చూడండి ప్రియులారా, యేసయ్య చెప్తూ ఉన్నారు, నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి అనుకుంటున్న వారులారా, మీకు ఒక విషయం చాలాసార్లు చెప్పాను. శిష్యులైన వారికట ఏ లోటు ఉండేది కాదట. ఎప్పుడూ యేసయ్యతో ప్రొద్దుటే చక్కగా బైబిల్ తగిలించేసుకోనో, ఆ చక్కగా యేసుప్రభు వారితో వెళ్ళిపోతూ ఉంటే చక్కగా ఆహారం దొరికేసేది, బస దొరికేసేది. ఎక్కడ పడితే అక్కడ ఆయన గౌరవించేవారు. ఆయనకి ఆహారం పెడుతుంటే అది తీసి వాళ్ళకి కూడా పెడుతూ ఉండేవారు. ఏ లోటు లేదు వాళ్ళకి. ఒక్క విషయం మనం బాగా అర్థం చేసుకుంటే, యేసు ప్రభు వెళుతూ 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 ఈ మాటలు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళకి అర్థమయ్యింది, అవగాహన అయ్యింది. అప్పటి వరకు కూడా పేతురు గారు నోరు ఆడించారు. ఆయన ఏమన్నారో తెలుసా? ప్రభువా, మా పిల్ల పాపల్ని, మా భార్య బిడ్డల్ని విడిచిపెట్టేసి నీతో వస్తున్నాం, మాకేంటి లాభం? నిలదీశాడా లేదా అండి? ఏంటయ్యా లాభం? చెప్తాను విను. లాభాన్ని ఏంటో తెలుసా? యహమందు సమస్తాన్ని విడిచిపెట్టాను నీ కొరకు, నేను అక్కడ గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేశాను. ఏంటి ఆ రాజ్యం? నేను ఒక సింహాసనం మీద కూర్చుండుంటే నా ప్రక్కనే నిత్యం నీవు 24 సింహాసనాల మీద మీరు కూర్చుని మీరేం చేస్తారు? పరిపాలన చేస్తారు. ఎంత గొప్ప ధన్యత ప్రభువా!
అప్పటి నుండి వారు ఏ మాట కూడా ప్రభువుని అడగలేదట. మనం ఆలోచన చేయాలి ప్రియులరా. ప్రభుని వెంబడిస్తున్నటువంటి నేను ఎలాగున మారిపోవాలనుకున్నారు పేతురు గారు. అందుకనే ప్రియులరా, పేతురు గారి విషయంలోనికి వస్తే ఎన్నో గొప్ప అద్భుతాలు యేసు ప్రభు వారి విషయంలో ఖచ్చితంగా నిలబడి అన్నారు. ఆ దినాల వారు బోధ చేసేటప్పుడు అన్నారు, చాలామంది ఏజరించారు, మరి చాలామంది చీకొట్టారు, చాలామంది ప్రియులరా మరి హాని తలపెట్టారు. అలాంటప్పుడు వీళ్ళు చక్కగా నిలబడ్డారు. ప్రభు కొరకట్ట వారు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకప్పుడు తెలియదు అన్నం దొరుకుతుందని, బస ఏర్పాటు చేస్తాడని, ఆయనతో ఉంటే ఏ లోటు ఉండదని, సంతోషమేనని, సమాధానమేనని అనుకున్నారు. కానీ ప్రభు వెళ్తూ వెళ్తూ చెప్పారు, పరలోక రాజ్యములో ఉన్న స్థానాన్ని గురించి ఎప్పుడైతే విషదపరిచారో, మీరు పైనున్న వాటినే వెతకండి, ఈ శరీరం వ్యర్థమైపోతుంది, శాశ్వతమైన దాన్ని మీరు వెతకండి అని ఎప్పుడైతే ప్రభు వారికి ఇంత గొప్పగా బోధించారో అప్పటి నుండి వారట ఏం వెతుక్కున్నారట? పరలోక రాజ్యాన్ని వెతికారు. పరలోకములో ఉన్న దాగి ఉన్నటువంటి అంతస్తును వారు వెతికారు. అందుకని ప్రాణాలు సహితం లెక్క చేయక బొండలో వేసినా రెడీ అన్నారు, సలసల కాగే నూనెలో వేసినా మేము రెడీ అన్నారండి, శిరఛేదన చేసినా మేము రెడీ అన్నారండి, బల్లెలతో పొడిచినా ఏం పర్వాలేదని, రాళ్ళు రువి సజీవంగా చంపేసినా మేము రెడీ అన్నారే కానీ తప్ప వెనక్కి తిరిగి వారు చూసుకోలేదు. భూములు సంపాదించుకోలేదు, ఆస్తిపాస్తుల మీద వ్యవహారం వారికి లేదు, అంతా ప్రభువే అక్కడ ఉంది అని అనుకున్నారు. అదే అసలైనటువంటి తత్వాన్ని యేసు ప్రభు వారు ఈ రోజున సిలువ ద్వారా నీకు నాకు నేర్పిస్తున్నారు. ఇక్కడ బడాయంతా అయిపోయి ఇది ముగిసిపోయిన వెంటనే అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అయ్యే దాన్ని చూడొద్దు, స్టార్ట్ అయ్యే అసలైనటువంటి బ్రతుకు నిత్య జీవంలోనికి నిన్ను నన్ను ప్రవేశపెట్టడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చారన్న సంగతే ఈ సిలువ వృత్తాంతము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదే మనతో మాట్లాడిన మాట. జన సమూహంలో నీవు నేను ఉన్నాం, శిష్యుల సమూహంలో నీవు నేను ఉన్నాం, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడింపగోరువారు తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుందామా? కోప్పడదామా? ఉపేక్షించుకుందామా? కాలు దువ్వుదామా? ఏమా అర్థం చేసుకుందాం. గంగిరెద్దుల్లాగా ఓపొద్దు తల చేసి చూడండి. ఏం చేయాలి? కోపాన్ని అణిచేసుకోండి, ఏమండి, ఆగ్రహాన్ని మానేసుకోండి, పాపాన్ని తీసివేసుకోండి. ప్రభు చూపించిన మార్గములో బైబిల్ పట్టుకుని రావడం గొప్పతనం కాదు ప్రియులరా. మనలో ఉన్న ప్రభువుని లోకానికి చూపించడమే గొప్పతనం. ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంటే ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు దీనాతి దీనం దరిద్రుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. మనకంటూ ఏముందండి? ఈ మట్టి శరీరములు ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. మనకెందుకండి అంత అహంభావం, అంత భయంకరమైనటువంటి అతిశయం? మనకంటూ ఏది కూడా లేదని గ్రహించు. ప్రభు వైపుకు చూద్దాం. శిలువ తత్వాన్ని బట్టి ఈ రోజున పందెపు రంగమందు నిలబడి యుద్ధ వీరుడైన క్రీస్తు వారు సహింపు యుద్ధాన్ని చేశారు. ఏమండి, సహించుకుందామా? కాలు దువ్వుదామా? అర్థం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రభువారు నేర్పించినటువంటి మాటలను బట్టి కోపాన్ని మానివేసుకోండి, పాపాన్ని తీసివేసుకోండి. ప్రియులరు, అవన్నీ మనలోని కలుపు మొక్కలని గ్రహించి ఏరి పారవేయాలి. చెత్త చెదారాన్ని లోపలుంచుకుంటే మనమే నాశనం అయిపోతాం. అవన్నీ తీసి పక్కన పారవేసి సిలువ యొక్క అర్థాన్ని, నిజార్థాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే ధన్యత సిలువనాథుడైన క్రీస్తు వారు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు దేవా. మీరు మాట్లాడిన మాటను మేము దేవా ఇదిగో దాన్ని పదిలం చేసుకుని దాని ప్రకారం నడవగలిగినటువంటి గొప్ప అంతస్తు మాకు అందరికీ దయచేయమని ప్రాణనాథుడై ప్రాణమిచ్చిన మాకందరికీ సహింపు నేర్పించిన యేసయ్య నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.